హలో నమస్తే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల అంశానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం. గోదావరి జలాల అంశానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడం కోసం, దీనికి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలపైన చర్చించడం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తారీఖున హైదరాబాద్‌లో సమావేశం కాబోతోంది. ఈ సమావేశం కాబోతున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో ఏ అంశాలపైన చర్చించాలి అనేది జీఆర్ఎంబీ ఎజెండా ఫిక్స్ చేస్తోంది. ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఎజెండా బయటకొచ్చింది. ఈ ఎజెండా కాపీల్ని జీఆర్ఎంబీ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఎజెండాలో ఉన్న అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. ఈ ఎజెండాలో ఉన్న అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తుంది? దాన్ని ఎజెండాగా చేర్చడాన్ని అంగీకరించకూడదు కదా! దాన్ని అంగీకరించితేనే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చినట్లు కదా అనేది హరీష్ రావు చెప్తున్న మాట. హరీష్ రావు చెప్తున్న మాట ప్రకారం ఎజెండాలోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జీఆర్ఎంబీ పంపించిన ఎజెండా అంశాలు ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్ని రివ్యూ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది అని. ఏం ప్రాజెక్టులు అవి? ఈ నెల 18న జరగనున్న సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల్ని రివ్యూ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. జీఆర్ఎంబీ ఎజెండాలో ఉంది. చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం, చనాక కొరాట, మోడికుంట వాగు ప్రాజెక్టు, కడెంగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టులన్నిటికీ 7 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇదే జీఆర్ఎంబీ ఎజెండాలో కూడా ఉంది. ఈ ఎజెండా పైనే 18వ తారీఖు మీటింగ్లో సమావేశం జరగబోతోంది, చర్చ జరగబోతోంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు ఉంటారు. దీనిపైన చర్చ చేస్తారు. బీఆర్ఎస్ చెప్తున్న దాని ప్రకారం, హరీష్ రావు చెప్తున్న దాని ప్రకారం అసలు దాని మీద చర్చించాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికే మేము వాటన్నిటికీ అనుమతులు తీసుకొచ్చాం. మేము వాటన్నిటికీ అనుమతులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన రివ్యూ చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగడం అంటే ఆ అనుమతుల్ని రద్దు చేయమని కోరడం కదా. రివ్యూ అంటే ఏంటి? మేము అనుమతులు తీసుకొచ్చాం, ఆ ప్రాజెక్టుల మీద ఇప్పుడు రివ్యూ చేయండి ఆంధ్రప్రదేశ్ అడుగుతోంది. దాన్ని ఎజెండాగా జీఆర్ఎంబీ చేర్చింది. దాని మీద చర్చిద్దామంటోంది. అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు రద్దు చేయమని నేరుగా కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు జీఆర్ఎంబీ ఇటువంటి ఎజెండాను తీసుకొస్తే, ఇటువంటి ఎజెండాని మీకు పంపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఈ ఎజెండా కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి చేరి వారం రోజులు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించలేదు అనేది బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడుతోంది అనేది బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకు అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి కూడా సమాధానం వచ్చింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం 12 ఏళ్లుగా జీఆర్ఎంబీకి సంబంధించిన ఎజెండా ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము ఎక్కడ రాజీ పడట్లేదు, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము ఎక్కడ పనిచేయట్లేదు, తెలంగాణ ప్రయోజనాలు ఇంకా మేము కాపాడుతున్నాం, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము సరిదిద్దుతున్నాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఈ ఎజెండాలో ఉన్న అంశాలు ఇప్పుడు మాత్రమే ఉన్న అంశాలు కాదు. గతంలో జీఆర్ఎంబీ మీటింగ్స్ జరిగిన సందర్భంగా కూడా ఇటువంటి అంశాలు ఎజెండాగా ఉన్నాయి. అప్పుడు కూడా వీటిపైన చర్చ జరిగింది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నమాట. గోదావరి జలాలను, మిగులు జలాలను బేస్ చేసుకుని, వరద జలాలను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుని కట్టడానికి సంబంధించిన ప్రపోజల్ ఇస్తుంటే అక్కడికి మాకు 1000 టీఎంసీలు ఇచ్చి ఎన్ని టీఎంసీలు నీరైనా మీరు తీసుకోండి అంటూ రేవంత్ రెడ్డి ఓపెన్గానే మీడియా సమావేశంలోనే మాట్లాడితే తెలంగాణకు రావాల్సిన 1800 టీఎంసీల వరకు గోదావరి జలాలను వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటే 1500 టీఎంసీల వరకు తెలంగాణ వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటే మిగతా జలాలన్నింటినీ మీరు తీసుకెళ్ళిపోండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ రకంగా ఓపెన్గా చెప్పేస్తారు? తెలంగాణకు మిగులు వరద జలాల్లో కూడా వాటా ఉంటుంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. సో ఎజెండా అయితే డెఫినెట్గా కాంట్రవర్సీగా ఉంది. ఆల్రెడీ అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన చర్చిద్దాం, రివ్యూ చేద్దాం అనే ప్రతిపాదన తీయడమే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు ఇవ్వడంలో తప్పులు జరిగాయనో, వైలేషన్ జరిగాయనో, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగిందనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి జీఆర్ఎంబీకి ఆ మేరకు సూచన చేసో, జీఆర్ఎంబీని ఒప్పించో దాన్ని ఎజెండాగా చేసింది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, మేము తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ఎక్కడైనా మేము తెలంగాణ ప్రాజెక్టును ఆపమని లేఖ రాసామా, ఎక్కడైనా అడ్డుకున్నామా, గోదావరి పైన మీరు ఎందుకు కృష్ణా అంశానికి సంబంధించి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 24న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవడానికి సంబంధించి, తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అనే అంశానికి సంబంధించి లేఖ రాశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పైన ఇప్పటికే మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు, మనం అనుమతులు తెచ్చుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను కూడా రద్దు చేసే కుట్ర చేస్తోంది అనేది హరీష్ రావు చెప్తున్నమాట. ఇంకా ప్రభుత్వం వైపు దీనికి ప్రాపర్ ఆన్సర్ రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎజెండాలోని అంశాలని మార్పించే ప్రయత్నం చేస్తుందా? ఇదే అంశాలపైన చర్చ జరిగే పరిస్థితి ఉంటే ఉన్న అనుమతులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందా? 18వ తారీఖున జరిగే జీఆర్ఎంబీ సమావేశం తెలంగాణ, ఆంధ్ర
ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకమైన సమావేశంగా చూడాలి.